హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇలా పొద్దున్న అయితే కొంచెం లేట్గా లేచినాం అనమాట మేము. కానీ పిల్లలకి టీవీ పొద్దున్నే పెట్టేసింది అనుకో, సో అది మొత్తం డే అంతా టీవీ చూస్తూ ఉంటారు. కాబట్టి నేను మార్నింగ్ ఎక్కువ ఆన్ చేయను, అంటే నేను వాళ్ళు సతాయించే తప్పించి. అండ్ ఇలాగైతే ఇద్దరు కూడా ఆడుతూ ఉండే, సో ఎందుకు డిస్టర్బ్ చేయాలని అయితే ఇక్కడ డిస్టర్బ్ చేయలేదన్నమాట. బికాస్ టీవీ పెట్టేస్తే ఇంకా ఇద్దరు కూడా ఇంకా డిస్ట్రాక్ట్ అయిపోతారు, సో పెట్టలేదు. మార్నింగ్ అయితే మేము దోశలు తినేసినాం, మళ్ళీ మా కొడుకు అడిగేసరికి మళ్ళీ చేస్తున్నాం. ఈరోజు 31st కాబట్టి సో ఇట్లా కొంచెం ఆయన ఇప్పుడు ప్లాన్ చేసిన అనమాట. సో ఇద్దరు ఫ్యామిలీస్ వస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలానే ఉండే, అండ్ ఈసారి కూడా సేమ్ మళ్ళీ మా ఇంట్లోనే ప్లాన్ చేస్తున్నాం. అండ్ కొన్ని అయితే అనుకున్నాం, అదేమైతే తెలియదు, చూడాలి. అండ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2023లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగే ఉంటాయి, సో గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా. సో అవి మనం అనుకుంటాం 31st నైటే అనుకుంటాం, మరి నెక్స్ట్ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, సో ఇవన్నీ రిపీట్ అవ్వద్దు అని. కానీ అది ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడొక్క దగ్గర రిపీట్ అయితేనే ఉంటాయి. సో మనం అవి అవ్వకుండా రికవర్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి అవ్వకుండా ఉండడానికి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అవి ఏముంటాయి అంటే మనం వెంటనే చూస్తూ ఉంటాయి కదా, సో అవ్వకుండా అయితే ఆగవు. కానీ థింక్ యాజ్ పాసిబుల్ యాజ్ ఇన్ పాజిటివ్ వేలో థింక్ చేయడానికి చాలా మనం ట్రై చేస్తూ ఉండాలి. నెగిటివ్ అంటే మన చుట్టూ ఉన్న జనాలు మనకి పాజిటివిటీ ఇవ్వరు, సో నెగిటివిటీనే ఇస్తూ ఉంటారు. కాబట్టి నెగిటివిటీని పక్కన పెట్టేసి అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకొని సో మనం ఫార్వర్డ్గా వెళ్ళిపోవడమే అంతే. లైఫ్లో బూస్టప్ ఇచ్చేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అంటాం, కానీ ఫస్ట్ బూస్టప్ ఇచ్చేది మన సెల్ఫ్కి మనం బూస్టప్ ఇచ్చుకున్నాం అనుకో, సో ఇంకా వేరే వాళ్ళ అవసరం లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన సెల్ఫ్ మనకంటే మనం కాన్ఫిడెంట్గా ఉండలేకపోతూ ఉంటాం. కాబట్టి సో 2024లో థింక్ అంటే ఏదైనా చిన్న పని చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మనకి ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే మనకి క్లోజ్గా ఉన్న వాళ్ళు లైక్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ వాళ్ళని అడిగి డెసిషన్ తీసేసుకోండి. మా వారు లేవక ముందే ఇట్లా పిండి పెట్టేసిన, తెలియదు ప్లాన్స్ ఏంటిదో అని. ఇదంతా చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా తప్పదు, అన్నీ చేయాలి ఇప్పుడు. వాళ్ళు అంటే వేరే ఫ్యామిలీ కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ లంచ్ చేస్తామన్నారంట. అందుకని ఇప్పుడు ప్రజెంట్ అయితే చేసేస్తే ఇంకా మా ఆయన పోయి చికెన్ తెస్తే ఇంకా అది చికెన్ వండేస్తే అయిపోతుంది. ప్రజెంట్ అయితే చపాతీస్ చేసి పెట్టేసిన. చాలా డేస్ అనమాట పోయి తిన్నాక, సో తిందాం అన్నట్టుగా అయితే. సో ఇలా గమ్మ చెట్టు కస్తాయి గమ్మకాయలు తర్వాత ఇవన్నీ పట్టుకొచ్చిన మూటలు ఇప్పుడు అన్నీ ఎప్పుడు సర్దాలి. ఆల్మోస్ట్ టైం 1:30 అవుతుంది. సో ఇప్పుడైతే వండుతున్నా చికెన్ తెస్తే. ఆల్మోస్ట్ 2:30 అవుతుండే. ఫస్ట్ పిల్లలకి తినిపిద్దామండి, ఇంకా పెట్టేసుకుని తినిపిస్తున్నా. రైస్ ఏం పెట్టలేదు, బికాస్ మళ్ళీ అది మిగిలిపోతుంది అనమాట, మళ్ళీ వేడి చేసి తినే అంత ఓపిక లేదు. అండ్ ఇలాగైతే తినిపించిన తర్వాత ఇంకా ఈవినింగ్కి స్టార్ట్ చేసినాం. ఇంకా మొత్తం వీడియో ఏం షూట్ చేయలేదు నేనైతే. ఇలా అయితే తెలిసిన అన్నయ్య వాళ్ళైతే పకోడా చేసుకొచ్చాను, చికెన్ పకోడా. మేము ఇంట్లో బయట దొరుకుతాయి కదా, సో అవి నగ్గెట్స్ అవి తీసుకుని వచ్చినాం. ఇంకా అది ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసేసిన. అండ్ ఇంకొకటి మటన్ బిర్యానీ వండినా అనమాట, సో నార్మల్ రైస్తోని. అండ్ ఇలాగైతే పిల్లలు ఇంకా 6 పిల్లలు అనమాట. సో ఇంకా వాళ్ళు ఆడుతున్నారు, కొందరు పడుతున్నారు, ఏడుస్తున్నారు, ఇంకా అయితేనే ఉంది. ఇంకా మా పొడ్డోడైతే అందులో అలగడం ఎక్కువ అయిపోయింది. కాకపోతే అది కొన్ని ఫన్నీగా అయిపోతుండే ఉంటాయి కదా పిల్లలు అంటే. యూట్యూబ్లో నేను వాల్ పెయింటింగ్ అది పెడితే ఒక కమెంట్ పెట్టిండ్రు, ఉన్న వాళ్ళని మొత్తం పిచ్చి గజిబిజి చేసిన అని. సో అది నాకు బాగా నవ్వొచ్చింది. కాకపోతే అది వీడియో తీస్తున్నప్పుడు మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇలాగైతే పిల్లల అలకలు ఇంకా తప్పవు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో, సో అది కావాలని ఇది కావాలని. అండ్ దాని తర్వాత అయితే ఇంకా మా ఆయనకి ఇంకా ఒర్రేసరికి ఇంకా వచ్చిందనమాట. ఎంతసేపు ఇంకా వాళ్ళ ఆఫీస్ ముచ్చట్లే మాట్లాడుతూ ఉండే. అబ్బా కాస్త పక్కన పెట్టి రండి, కాస్త హాఫ్ అన్ అవరే ఉందని చెప్తే ఇంక వచ్చి ఇంకా మా ఆయన చిల్ అవుతుండే. సో ఎవరు డ్యాన్స్ చేయట్లేదు, ఇంకా మా ఆయననే అందరినీ బూస్టప్ చేస్తున్నా కూడా ఎవరు రావట్లేదు, అందరు అక్కడనే కూర్చున్నారు. అండ్ ఇలాగైతే ఇంకా స్వీట్స్ వేస్తే ఇంక అందరికి మా ఆయన పంచుతుండే. సో మా బాబుకి ఇవ్వలేదని వాడు హట్ అయిపోయి ఇంక ఒక రూమ్కి వెళ్ళిపోయింది అనమాట. సో మా వాడు చాలా సెన్సిటివ్ కొన్ని విషయాల్లో. అండ్ ఇలాగైతే ఇంకా పిల్లలు అందరూ ఇంకా ఆడుతూ ఉంటే వాడు ఒక్కడే పోయి ఆ రూమ్లో కూర్చుంటూ ఉండే. ఇలాగైతే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే, అంటే ఇది 2 ఫ్యామిలీసే వచ్చారు, అండ్ ఈసారి కూడా 2 ఫ్యామిలీసే వచ్చిందనమాట. బయటికి వెళ్దామంటే చలికి భయపడి ఇంకా బయటికి పోలేదు. యాక్చువల్ అయితే ఇక క్లబ్లో ఈవెంట్ అవుతుంది 31స్ట్కి, కానీ ఇప్పుడు రిస్క్ అవసరం అని ఇంకా అందరం ఉన్నాం కదా అని ఇంక ఇంట్లో ఉండిపోయినాం, ఎక్కడికి వెళ్ళలేదు. ఇలాగైతే డ్యాన్స్ చేసే జోష్ ఉన్నది కానీ ఇంకెవరు సపోర్ట్ చేయట్లే అనమాట, అందుకని ఇంకా కామ్ అయిపోయినాం. అండ్ ఇలాగ మా ఆయన, మా బుడ్డోడు, మా పాప అందరు ఇంకా డ్యాన్స్ చేస్తుండే, ఇంకా వచ్చిన పిల్లలందరూ కూడా డ్యాన్స్ చేస్తుండే. ఇక్కడ మీకు ఒక అబ్బాయి కనిపిస్తారు, 21 ఇయరే అనమాట అబ్బాయికి. చాలా తక్కువ ఏజ్లోనే జాబ్ వచ్చింది IOCLలో. అసలు అది చాలా గ్రేట్నెస్ అనుకోవాలి, బికాస్ అంత చిన్న ఏజ్లో ఎవరికి జాబ్ రాదు, అది కూడా IOCLలో త్రూ గేట్ కాదు, ఏది కాదు, అదేదో ఇంటర్వ్యూ అంటారు. నాకు కూడా అంత క్లారిటీ తెలియదు, మీకు కావాలంటే నేను అడిగి కనుక్కొని చెప్తాను. కానీ అసలు చాలా అదృష్టం ఉండాలి అంత చిన్న ఏజ్లో జాబ్ రావడం అనేది. అండ్ అందరికీ అది పాసిబుల్ అవ్వదు, బట్ చాలా అదృష్టం తెచ్చుకొని ఉన్నాడు ఆ అబ్బాయి అయితే.
అండ్ ఇలాగైతే మా బుడ్డిది డ్యాన్స్ చేయాలంటే చేయలేదు. ఫస్ట్ వాళ్ళ నాన్నతో చేసింది, ఇంకా పక్కన ఉన్న అబ్బాయిని చూసేసరికి ఇంకా స్టాప్ అయిపోయింది అనమాట, ఇంకా చేయలేదు మళ్ళీ. సో అది చాలా ఫన్నీగా అనిపించింది ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటా. సో ఇలా సడన్గా ఎట్లా ఎందుకు స్టాప్ అయిందన్న ఏమైందన్నా అని అడుగుతూ ఉండే. అరే భయ్ నేను చూసే స్టాప్ అయిందిరా అని అనేసరికి ఇంక ఎందుకు అక్క అని అన్నాడు. అని ఇలాగైతే ఇద్దరు ఇంకా మా వాళ్ళు అస్సలు అంటే ఇంక అస్సలు ఆగలేదు. మా బుడ్డోడికి ఇంకొక 2 పెగ్గులు వేస్తే బాగుండు అనిపించింది, అంత జోష్లు ఉండి మా బాబు అయితే. న్యూ ఇయర్ అంటే మనం అనుకుంటాం తినడం తాగడం అని అనుకుంటాం, కానీ న్యూ ఇయర్ అంటే అది కాదు. బికాస్ అంటే నాకు తెలిసింది మన 2023లో ఏం చేయలేకపోయాము, సో మనం ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది అని థింక్ చేసి ఫార్వర్డ్గా వెళ్ళడమే న్యూ ఇయర్. ఏం కేక్ కట్ చేసినాం అది అసలు పాయింటే కాదు. ఎంతసేపు 12 o'clock అయిందా కేక్ కట్ చేసినాం అని ఉంటుంది, కానీ 12 o'clock అయింది ఏముంది, నైట్ అయిపోయి మన డే వచ్చేస్తుంది, అంతేగాని మనం ఏదో సాధించలేదు కదా. జస్ట్ క్యాలెండర్ని తీసి పక్కన పెట్టి ఇంకో క్యాలెండర్ పెట్టుకోవడమే, అంతే తప్పించి ఇంకా మనం సాధించింది ఏది లేదు. సాధించాలి అంటే సో ఓన్ మనం థింకింగ్ కానీ సో అవి మనం డెవలప్ చేసుకొని అరే చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అని థింక్ చేసి చేయడం తప్ప ఇంకేం లేదు. సో మీరు 2023లో చేయలేని పనులు ఏదైనా ఉంటే 24లో చేయడానికి ట్రై చేయండి సక్సెస్ఫుల్గా. అండ్ మీకు ఏమైనా నా వీడియోలో ఏమైనా తప్పు అనిపిస్తే మాత్రం కమెంట్లో చెప్పండి. సో ఇది కాదు ఇలా అని చెప్పడంలో తప్పేం లేదు కదా. సో నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నా. సో మీకు అనిపించింది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు, కొన్నిసార్లు నత్తిపోతుంది, సో ఏమనుకోకండి. ఇలా మా ఆయనకి ఏమనిపించింది తెలియదు, కానీ ఇంకా లాస్ట్కి అయితే అందరికి ఒక్కొక్క పెగ్గు కలుపుకొని వచ్చిందనమాట. సో ఇంకా తప్పదు కదా ఇచ్చినప్పుడు, ఇంక అందరం కూడా ఇంకా చిల్ అయిపోయి వేసేసినాం. అంటే 2023లో బదులు పెట్టుకుందాం అనేది ఇంకా 24లో కూడా స్టార్ట్ చేయండి అన్నట్టుగా మా ఆయన అందరికి ఇంకా ఇచ్చేసిండు. అండ్ లాస్ట్ ఒక చిన్న సిప్ అయితే తీసేసుకున్నాం అందరం కూడా. ఇట్ లాస్ట్ అయితే మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిందనమాట. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పడం అయితే అస్సలకి మర్చిపోవద్దు. అండ్ ఇలాగైతే అందరం కూడా చాలా చిల్ అయిపోయాము. యాక్చువల్లీ వాయిస్ పెట్టాలని ఉన్నది, కానీ సో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండే, సో అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తే మళ్ళీ కాపీరైట్స్ క్లెయిమ్ అవుతాయి కాబట్టి సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రతి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా చాలా కష్టం అబ్బా అసలు, బికాస్ న్యాచురాలిటీ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు బికాస్ ఆఫ్ దీస్ మ్యూజిక్స్. ఇలాగైతే వచ్చినప్పుడు అందరితోనైతే కేక్ కట్ చేయించినాం. అందులో మా వాడు హట్ అయిపోయింది నేను కేక్ కట్ చేయలేదు అని. ఇంక వాడు వెళ్ళిపోయిన అక్కడి నుంచి వెళ్ళి చాలా బాధ అనిపించింది. ఈ ఊకే అలగడాలు అనేది బాగుండవు కదా, సో అలాగా ఇంకా ఇలాగైతే మా సెలబ్రేషన్స్ అయిపోయాయి. మా ఆయనకి ఏమైందో 1 o'clockకి నాకు ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది అని చెప్పేసరికి ఇంకా 1 o'clockకి బయటికి వెళ్ళి ఇంక వచ్చాము. సో అది మీతో షార్ట్ వీడియోలు మీతో షేర్ చేసుకుంటా. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 2:30 అయిపోయింది. బికాస్ 4 days వరకు పెట్రోల్ బంద్ అని చెప్పారంట. సో మన కార్లో కూడా పెట్రోల్ లేదు, ఇంకా వెళ్దాం అన్నట్టుగా అయితే మా ఆయన ఇంకా బలవంతంగా ఇంకా తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది మమ్మల్ని. బికాస్ నాకు అంత నేను పిచ్చిదాన్ని కాదనమాట ఐస్ క్రీమ్స్కి, మా ఆయనకి ఐస్ క్రీమ్ పిచ్చి వల్ల సో ఆ టైంకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ అదే మా బాబు అయితే ఇంకా ఒక్కడే వెళ్ళి ఆ రూమ్లో కూర్చొని ఇంకా కేక్ తింటా ఉంటే సో నాకు బాగా బాధ అనిపించేసింది. ఇంకా వెళ్ళి వాడిని కొంచెం కూలప్ చేస్తే ఇంకా వాడు అలా కేక్ తినిపించాడు. అండ్ ఇదనమాట మా ఫుల్ డే వ్లాగ్, ఏమేమి చేసామనేది. ఫుడ్ అంటే లాస్ట్ ఇయర్ చాలా బాగా వండుకొని తిన్నాము, కానీ నిజంగా అంత ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఏదైనా నార్మల్గానే తీసుకొని ఇంకా తినేసినాం. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో. సో మీకు ఏమైనా లాగ్ అనిపిస్తే స్కిప్ చేసి చూడండి, బట్ ఎండ్ వరకు అయితే చూడడం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బంజారా పెట్టి. అండ్ యాక్చువల్లీ నా ఫస్ట్ స్ట్రీట్స్ మీ అని ఉండే అనమాట, సో నాకు ఎందుకు అది నచ్చలేదు, అందుకనే చేంజ్ చేశాను అనమాట ఛానల్ పేరు. సో మీకు ఛానల్ పేరు ఎలా అనిపించిందో కూడా కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఫర్దర్గా అయితే నేను మా స్లాంగ్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను 100%.